ఇంద్రవెల్లి సభ ఎన్నికల శంకారావంగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత 2 నెలల కాలం నుంచి ప్రతిపక్ష నేతలు పదే పదే ప్రభుత్వం సుస్థిరంగా ఉండదు, పడిపోతుంది, పడిపోయే అవకాశం ఉంది అనేది పదే పదే మాట్లాడుతున్నారు. దానికి ఒక రాజకీయ అసహనం అనేది ఏర్పడింది ముఖ్యమంత్రి గారిలో. ఎందుకంటే అధికారం వచ్చి 30-60 రోజులు పూర్తి అవ్వకుండానే ఏమిటిది, ఈ పరిస్థితి ఏంటా అనేది ఆయన నిన్న ఇంద్రవెల్లి సభలో ఆయన ప్రస్ఫుటంగా ఆయన దాని యొక్క ఇదిని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి యొక్క సహజ సిద్ధమైన ధోరణి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాననే విషయం కూడా ఆయన పక్కన పెట్టి తన సహజ సిద్ధమైన వాక్చాతుర్యంతో ప్రతిపక్షం మీద తీవ్రమైన దాడి చేశారు, రాజకీయ దాడి. అది కొంత ప్రజల్లో కొంచెం చర్చనీయాంశం కూడా అయింది. ఎందుకంటే బాధ్యత గల పదవిలో ఉన్నవాళ్ళు, ముఖ్యమైన పదవిలో ఉన్నవాళ్ళు తమ భాష ప్రయోగించడంలో కొద్దిగా అచ్చితుచ్చి వ్యవహరించాలి. ముఖ్యమంత్రి గారు ఎంత ప్రెస్టేషన్కి లోనైనా, ఎంత రాజకీయ అసహనానికి గురైనా తన వాడుక భాష అనేది ఎందుకంటే తన గౌరవాన్ని పెంచాలి. తన స్థాయిలో ఉన్న పరిస్థితిని బట్టి తన గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు అనేవి సహజ సిద్ధమైన ధోరణి వాళ్ళది. ఎందుకంటే అధికార పక్షాన్ని తూర్పారబడతాం, ఉన్నవి లేని ఉన్నట్టుగా ప్రజా సమస్యల గురించి పోరాడేటువంటి హక్కు ప్రతిపక్షాల మీదే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రశ్నించే హక్కు వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏదైనా మాట్లాడగల స్వేచ్ఛ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష వాళ్ళు అంటే అది ఉన్నదా, అది వాస్తవం ఎంత, లేనిదంత అనేది అధికార పక్ష పార్టీగా తన అధికార ప్రతినిధులు ఉంటారు, తన మంత్రివర్గ సహచరులు ఉంటారు. వాళ్ళు దాని జీడిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన పని కూడా అదే. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ రకంగా ఆయన వాగ్దాటిని బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి అడ్రస్ చేస్తున్న సభలో ఆయన ఆ విధంగా అనేది ఆయన ఆ భాష వాడటం అనేది ఆయన స్థాయిని అంత ఇదిగా ఆయనగా గౌరవపరచుకోవడం అనేది నా భావన. ఇంకోటి అట్ ది సేమ్ టైం ఆయన ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. మనం ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఎందుకు ఆ భాషను ఉపయోగించారనేది కూడా ఆయన ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చారు, అది ఎలా తీర్పిచ్చారనేది నిన్న మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక పటిష్టవంతమైన ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ఇస్తూ రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ని ఇచ్చారు. ఆయన పెను సవాళ్ళని ఆయన ఎదుర్కొనేది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు, ఒక పక్కన బలమైన ప్రతిపక్షం అసెంబ్లీలో ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పెను సవాల్ని ఎదుర్కొన్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పరిపాలన ఇంకా ఏ రకంగా ఉంది, ఒక కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది, హామీలు నెరవేర్చడంలో ఆయన ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆర్థిక పరిపుష్టిని ఏ విధంగా తీసుకురావడానికి ఆయన గాడిలో పెడతాకి ఏ రకంగా చేస్తున్నారు అనేది ఇంకా ప్రజలు కూడా ఇతిమితంగా పరిపాలన మీద ఒక అవగాహనకు రాలేదు. ఆ రాని టైంలోనే ప్రతిపక్షాలు ఈ విధంగా అసలు నీ ప్రభుత్వం ఉండదు, అసలు నువ్వే ఉండవు, ఇంకో ఎంత టైం ఉంది, 6 నెలల టైం నీకు, ఈ 6 నెలల తర్వాత చూసుకో అనేది అన్ని పార్టీల నుంచి కూడా, ప్రతిపక్షంలో అన్ని పార్టీల నుంచి కూడా రావడం వల్ల ఆయన ఆ అసహనానికి గురయ్యి ఆ రకంగా ఇంద్రవెల్లి శంకారావంలో ఆ రకంగా ఇచ్చినట్టు మనకు అనుకోవాలి. ఇంకోటి ఇక్కడ కేటీఆర్ గారు కూడా ఈ ప్రస్తావన కేటీఆర్ గారి ద్వారా వచ్చిందన్నారు. కేటీఆర్ గారు కాదు ఫస్ట్ ప్రస్తావన చేసింది, ఫస్ట్ కడియం శ్రీహరి గారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కడియం శ్రీహరి గారు ఏమన్నారంటే ఇది అస్థిరమైన ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లోనే ఇది ఈయన బడాయి అంతా 6 నెలల్లోనే, తర్వాత ఎలాగో ప్రభుత్వం పడిపోద్ది అనేది కడియం శ్రీహరి గారు స్టార్ట్ చేశారు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులనే ఎన్నో బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ రకమైన ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పుడే కొంచెం రాజకీయాల్లో కొంచెం మన తెలంగాణ రాజకీయాల్లో కొంత ఇది వచ్చింది. ఆ పరంపర కొనసాగుతూ ఉండగా ఇటు అధికార పార్టీ వాళ్ళు కూడా ఇందాక బాగా చెప్పారు, మన బీజేపీ నాయకులు కూడా చక్కగా వివరించారు ఆ విషయాన్ని. ప్రతిపక్షం సంబంధించిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారిని కలవడంలో తప్పులేదు. ప్రజా సమస్యలు, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి అభినందనలు తెలియజేస్తూ అదే సమయంలో ఆ నియోజకవర్గ సమస్యలు తీసుకోవడం తప్పులేదు. కానీ ఇక్కడున్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా బేరీ చేసుకుని ముఖ్యమంత్రి గారు హుందాతనంగా ప్రతిపక్ష సభ్యుల్ని ఆహ్వానించడం కానీ వాళ్ళ సమస్యలు వినడానికి కూడా ఒక వేదిక అనేది ఉంది. తన సచివాలయం ఉంది, తన ముఖ్యమంత్రి ఛాంబర్ ఉంది. ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇప్పుడు బారికేడ్లు తొలగించి ప్రజాభవన్గా మార్చారో దీనిలో తీసుకోవచ్చు. కానీ సమయం సందర్భం లేని టైంలో ఆయన వ్యక్తిగతమైన ఇదిలో ఉన్న టైంలో కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు ఆహ్వానించి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు స్వీకరించాల్సినంత అవసరం ముఖ్యమంత్రి గారికి ఉండకపోవచ్చు.
సమయం అనేది ఉంటుంది. ఒక గౌరవప్రదమైన శాసనసభ్యుల్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రులు కలిసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వచ్చినప్పుడు నిన్న సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చక్కగా వాళ్ళ దిశానిర్దేశం చేశారు శాసనసభ్యులకి. మీరు ముఖ్యమంత్రి గారిని మంత్రులు కలవడం తప్పులేదు, ఆ కలిసే సందర్భం ప్రజల దగ్గర చర్చనీయాంశం కాకుండా ఉండాలి. సమస్యల్ని ప్రజావేదిక ద్వారా మీరు సమస్యలను ముఖ్యమంత్రికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళండి. అట్ ది సేమ్ టైం పార్టీలో మీరు అనుమతి తీసుకుని మీరు వెళ్ళి కలవండి అనేది ఒక సిస్టమ్, ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్. దాన్ని కనుక బ్రేక్ చేసినట్టయితే ఇలాంటి అపోహలు వస్తాయి, ప్రభుత్వాలు పడిపోతాయి, దారి చేస్తాయి. రేకెత్తించడానికి కూడా ఎప్పుడైతే నలుగురు ఎమ్మెల్యేలు కలిసారో అప్పటి నుంచే మాట్లాడింది. అంటే వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన తను ఏదైతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా తన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఆయన పార్లమెంటు సమీక్షా సమావేశాల్లోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేయట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ అడ్రస్లో చెప్పారు ఈ విషయాలు. అది ఎందుకంటే పార్టీ బీఆర్ఎస్ ఉండదు, మాకు బీజేపీకి పోటీ, మేమే పోటీ పడతాం, ఇక బీఆర్ఎస్ అనేది తట్టపట్ట సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే అనే వ్యాఖ్యలు అధికార పార్టీ నుంచి వచ్చినప్పుడు కార్యకర్తలు ఇప్పటికే కొంతమంది అధికార పార్టీ వైపు ఇప్పుడు మొన్న చెప్పారు రాజ్యసభ ఎన్నికల్లో 14 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు మా ఏపీకి రావడానికి అని చెప్పారు. అలాంటప్పుడు తన కార్యకర్తలు తన ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధినేతలకు ఉంటుంది కాబట్టి అదే కేటీఆర్ గారు ఆ సందర్భాన్ని ఉదహరించుకుని తన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కోసం ఆయన ఇంకేముంది మీరే కంగారు పడక్కర్లేదు, అదేమో గవర్నమెంట్ నిలిచేది కాదు, పెట్టేది కాదు, త్వరలోనే మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారనేటప్పుడు కార్యకర్తలు ఒక రకమైన ఉత్తేజాన్ని నింపడం అనమాట. అంటే పర్లేదన్నమాట, ఒక మంచి ప్లాన్ లోనే ఉన్నారు మనోళ్ళు. ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటే మెయిన్ గా 3 పార్టీలు నిన్న కూడా మాడుకున్నాం, త్రికోణ పోటీ కిందే ఉండబోతుంది. నిన్న సభలో రేవంత్ రెడ్డి చెప్తున్న తీరు మనం చూస్తే కనుక, అంటే సీఎం చెప్తున్నటువంటి తీరు లేదు, ఓటేస్తే ఏ విధంగా ఉంటుంది, గతంలో వేస్తున్నారు ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ వేస్తే ఏం జరగబోతుంది, సో క్లియర్ కట్ మెజారిటీ కాంగ్రెస్ కి ఇవ్వండి, మనం కేంద్రంలో కొట్టాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ ఏంటంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవడం. ఆయన ఫుల్ ప్లెజ్డ్గా తన లీడర్షిప్ నిలుపుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మెజారిటీ స్థానాలని ఆయన ఈ రోజున గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయనకి. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీగా ఆయన ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ కూడా ఆయన కోల్పోవడం జరిగింది ఆయన ఎంపీగా ఉన్న దాంట్లో. అది పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా ఆయన అలాగే ఆయన పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో 14 పార్లమెంట్ స్థానాలు అనుకుంటున్నారో దాన్ని రీచ్ అయ్యే విధంగా ఆయన ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రజలకి ఒక దిశానిర్దేశం చేయాలి. ఏదైతే ఈ రాష్ట్రంలో మనం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేంద్రంలో కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే బీజేపీ నినాదమో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉండేటట్లయితే ఈ రాష్ట్రంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలన్నీ మీకు అందుతాయి. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడ మీరు ఖచ్చితంగా మాకు ఫుల్ మెజారిటీ ఇవ్వాలనేది ఆయన దిశానిర్దేశం చేశారు. కానీ అదే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వీళ్ళు అందిపుచ్చుకున్నారు. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, అక్కడ ఎలాగో కాంగ్రెస్ జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఎలాగూ అందుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు జరిగే పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఇక మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ కూడా హామీలన్నీ కూడా అమలయ్యే కాదనేది బీఆర్ఎస్ దాన్ని అందిపుచ్చుకుని దాన్ని ప్రయోగిస్తుంది, ప్రజల ముందు పెట్టింది. ఏతావాత జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ, ఇది మనం అనుకున్న కాదు. ఇది ఉద్యమం సంబంధించి ఏ రకంగా పోరాటం చేసిందో అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విధుల్లో పథకాల్లో కానీ పోరాటం చేయడానికి ఈ పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. కానీ ఆ పోరాటం వల్ల రాష్ట్రానికి అనుకున్న ప్రయోజనం ఏమిటి? ఈ బీఆర్ఎస్ ఎంపీలు ఎంతమంది గెలిస్తే ఈ గతంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో కేంద్రం నుంచి మనకి ఏ రకంగా మనకు సహకారం అందింది అనేది ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు బీజేపీ నినాదం ఏంటి? ఏదైతే కేంద్రంలో అధికారంలో మీకు ఖచ్చితంగా రాబోతున్నాము కాబట్టి సర్వేలన్నీ ఆ రకంగానే చెప్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీలు కనుక మాకు పంపించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళు నినాదిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏ పార్టీని నమ్ముతారా, ఏ పార్టీ యొక్క